మేడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15 సంవత్సరంలో అడుగుపెట్టింది. పార్టీ గురించి కానీ మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే నిలబడి ఇన్ని సంవత్సరాలుగా ప్రజలకు అండగా నిలబడుతూ వచ్చారు. మీరేం చెప్తారు మేడం? జగన్మోహన్ రెడ్డి గారు సింహం అండి. సింహం ఎక్కడైనా సింగల్గానే వస్తుంది. కోతులు మూకలాగా అందరూ ఏకమై రారు. ఆ రోజుకి ఈ రోజుకి సోనియా గాంధీని ఎదురికించి నేనంటూ స్వతంత్రంగా బ్రతకగలను, నేను ఒంటరి పోరు చెయ్యగలను, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం నా వెనకున్నారు అనే ధైర్యంతో రోడ్డు మీదకి వచ్చి సొంత పార్టీని పెట్టి ఇదే రోజున మేము మళ్ళీ వెలుగులోకి వచ్చి పోరాటాలు చేసి ప్రజల మంచిని కోరి ప్రతిపక్షాల మీద పోరాటాలు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోడ్డు మీద యాత్రలు చేసి పాదయాత్రలు చేసి తండ్రిని దాటిపోయిన మంచితనం తెచ్చుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలన ఇంకా ఎవరు ఇవ్వలేరు. ఆ ప్రజల తరపున, విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున, మహిళల తరపున, పసిబిడ్డల తరపున, ఆరోగ్యశ్రీకి అన్నిటికీ కూడా శ్రీకారం చుట్టిన మహాగణుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇంకా ఒక 10% ముందుకెళ్ళిపోయిన మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అందరికీ ఆనందకరమైనది. ప్రతి మహిళ బాగుపడింది. ఆటో వాళ్ళు బాగుపడ్డారు, రైతులు బాగుపడ్డారు. ఈరోజు రైతులు రోడ్ల మీదకి వచ్చేసారు, మహిళలు రోడ్డు మీదకి వచ్చేసారు. ఆరోగ్యశ్రీ లేదు, సరిగా అందట్లేదని రోగులు రోడ్డు మీదకి వచ్చేసారు. చదువుకునే పిల్లలు విద్య లేదు, మాకు డబ్బు లేదు అని రోడ్డు మీదకి వచ్చేసారు. ఉద్యోగాలు లేని యువత రోడ్డు మీదకి వచ్చి అయ్యా అని ఆర్తనాదాలు చేస్తున్నారు. అంగన్వాడీలు రోడ్డు మీదకి వచ్చి మా బ్రతికేంటి అని అడుగుతున్నారు. ప్రతి ఒక్క సంస్థ, ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి ఈ రోజున ఆర్తనాదాలు చేస్తున్నారంటే దాని ఉసురు, దాని పాపం ఎవరికి తగులుద్ది అంటే ఎవరైతే నమ్మించి ప్రజల్ని మోసం చేసి రాష్ట్రాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని గెలిచి ఏ విధంగా గెలిచారో కూడా వాళ్ళ మనస్సాక్షికి తెలుసు, ప్రజలకు తెలుసు. గెలిచి ఈ రోజున ఈ విధంగా పరిపాలిస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారంటే పైన దేవుడు, కింద ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కనుక మీ పాపం త్వరలోనే పండబోతుంది. ప్రజలంతా మీకు ఎదురు తిరిగే రోజు దగ్గరలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని స్థాపించడం 15 సంవత్సరాలకు అడుగుపెట్టింది. ఏం చెప్తారు సార్ పార్టీ? ఒక నాయకుడు అనేవాడు నేషనల్ పార్టీని ఎదిరించి ఒక పార్టీని పెట్టి 61 సీట్లు తెచ్చుకుని ఫస్ట్ అటెంప్ట్లో, రెండో అటెంప్ట్లో సీఎం అయిన వాళ్ళు మీరు ఎక్కడైనా చూసారా? 61 సీట్లు తెచ్చుకున్న తర్వాత సీఎం అయ్యి 151 సీట్లు తెచ్చుకుంటే 3 పార్టీలు కలిసి 1,53,00,000 ఓట్లు మీకు వస్తే జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఉండి 1,32,00,000 ఓట్లు వచ్చిన మగోడా కాదా? ఏంటి వీళ్ళు చేసేది, వీళ్ళు చెందేది? నాకు తెలిసినంత వరకు మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ వస్తాము. అంటే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు విజన్ ఉంది, నేను అది చేశాను ఇది చేశాను అన్నాడు. అప్పుడు వాళ్ళ మీడియా ఉంది కాబట్టి చెప్పుకుంటాడు. వాళ్ళు జనం ఏమైనా పిచ్చోళ్ళలాగా లేరు, అంతా బాగుంది, అందరికీ తెలుసు. ఎక్కడికక్కడ మాధ్యమాలు వచ్చేసినాయి, దానిలో చదువుకుంటున్నారు, టీవీలో చదువుతున్నారు, పేపర్ చదువుతున్నారు. నువ్వు 3 పేపర్లు కాదు 30 ఛానల్ పెట్టినా కూడా జనం నమ్మే పరిస్థితిలో లేరు. మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళిపోండి. ఇక మీకు మళ్ళీ మీ వయసు అయిపోయింది, ఎడు తిరిగి ఇక అలాగేసి లేదు. ఆ పవన్ కళ్యాణ్ అనేది చెప్పాడు కదా, మా కూలీలు ఉన్నారు, మా కూలీలకి ఎంతో కొంత తగలబెడితే ఎడి బావాలంటే మోస్తారని అట్లా మోసుకుంటూ పోతూ ఉంటారు. ఫైనల్గా మేమే ఉంటాం, ఇబ్బంది ఏం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి సంవత్సరాలు అవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టింది వైఎస్ఆర్ సంక్షేమ పథకాల నుంచి. ఆ సంక్షేమ పథకాలను తండ్రి ఆశయాలను మరి కుమారుడు ఏ విధంగా నెరవేర్చాడో గత 2019 నుంచి 2024 వరకు మనం చూసాము. ఏ పథకమైనా సరే డైరెక్ట్గా ఎవరైతే సంక్షేమదారుడు ఉన్నాడో వారి ఖాతాలో జమ చేసిన గొప్ప నాయకత్వం, అట్లాగే అభివృద్ధిని కూడా పరుగులు పెట్టించిన నాయకత్వం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. విద్యని ఎంత అభివృద్ధి చేశారో మన గవర్నమెంట్ స్కూల్స్ కానీ, మన మెడికల్ కాలేజెస్ కానీ చూస్తే నిజంగా అభివృద్ధి అక్కడ తెలుస్తుంది. అట్లాగే పోర్టులు కూడా, హార్బర్స్, మన పోర్టులు డెవలప్మెంట్ కూడా మరి ఆయన హయాంలోనే జరిగింది. ఒక 2 ఏళ్ళు కరోనా సంవత్సరంలో 2 ఏళ్ళు ప్రపంచం అంతా చీకటిగా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకత్వాన్ని మరి అబద్ధాలతో, మరి మోసపూరితమైన హామీలతో, అమలుకు సాధ్యం కాని బడ్జెట్లో అంత సంక్షేమాన్ని, అంత బడ్జెట్ ఎంత మన రాష్ట్ర బడ్జెట్ అని లేకుండా, అవగాహన లేకుండా నిజంగా నోటుకొచ్చిన ప్రామిస్ చేసి ఈరోజు మరి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఈ కూటమి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో గట్టి బుద్ధిగా చెప్తారు ఈ రాష్ట్ర ప్రజలు. కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు లేని లోటు ఈరోజు ప్రతి పేద గడప, ప్రతి పేద మహిళ ఎంతగా క్షోభిస్తున్నారో గ్రౌండ్ రియాలిటీలో తెలుస్తుంది. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టి అన్యాయం చేశాడో న్యాయం చేశాడో ఇప్పుడే తెలిపోద్ది. ఒక వారంలో ఇవన్నీ వద్దు.
ఈ రెడ్ బుక్ పరిపాలన వద్దు, వాడిని నేను ఎలక్షన్లో జైల్లో పెట్టవద్దు, ఇవన్నీ ఏమీ వద్దు. మీరు గుద్దుకోవడానికి మీ సొమ్ము ఆయన తినలా, ఆయన సొమ్ము మీరు తినలా, ప్రజల సొమ్ము తినడానికి వచ్చారేమో. వింటున్నావా? ప్రజల సొమ్ము కోసం మీరు గుద్దులాటుకోవడం ఎందుకు? ప్రజల సొమ్ము కోసం మీరు గుద్దులాడుకోవద్దు. ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి, పెట్టి ఎవరిది న్యాయం అనుకుంటే వాడితే వస్తుంది. అది ఒక్కలుగా సింగల్గా వచ్చి ఒక్కళ్ళు పెట్టండి, గుంపుగా రావద్దు. ఒక్కళ్ళు సింగల్గా వచ్చి ఎలక్షన్ పెట్టండి. అది 3 పార్టీలు కలిసి రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది. అందుకోసం రాష్ట్ర అభివృద్ధి చెందడం కాదు, వెళ్తుంది అన్నమాట. మోసుకొని వెళ్తారు, అభివృద్ధి చెందదు. ఆ పోలీసు వాళ్ళు ఏమన్నా న్యాయంగా డ్యూటీ చేస్తున్నాను, మీరు వైసీపీకి తొత్తులు పోయారని అడిగారు వాళ్ళని. మీరు న్యాయంగా చేయాలని వాళ్ళని అడిగారు. ఎవరైనా కొద్దిగా నీతిగా నిలబడి ఉంటేనేమో వాళ్ళని సస్పెండ్ చేయటం. వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పు? వాళ్ళు ఎన్నో బాధలు పడి చదువుకొని, తల్లిదండ్రిని పిల్ల అందరూ వదిలేసుకొని చదువుకొని రెయ్యి బొగులు అనకుండా డ్యూటీలు చేసి, కరోనా టైంలో కూడా వాళ్ళు చేసిన వారు వాళ్ళు చేశారు. వాళ్ళని అంటారు అంత తప్పుడు ఎవరంగా కాదు, న్యాయబద్ధంగా రండి ఎవడైనా కానీ. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి సర్కార్ అందరూ కలిసి ఈరోజు విద్యార్థులను మోసం చేసి ఇప్పుడు సంవత్సరం అయిపోవస్తుంది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ పడతలేదు, తర్వాత విద్యా దీవెన పడతలేదు. పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. కాలేజీల్లో పిల్లల ఫీజులు కట్టలేదని పరీక్షలు కూడా రానికుండా ఆపేస్తున్నారు. తల్లిదండ్రులకు నోటీసులు పంపిస్తున్నారు. వీళ్ళకి మీకు పేద విద్యార్థులు అంటే మీకు ఎందుకు అంత చులకనండి? పేద విద్యార్థులు మీరు ఎందుకు అంత మోసం చేయాలి? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ మీరు సంవత్సరం నుంచి ఎందుకు ఇవ్వట్లేదు? మీరు రేపు మే 4 మీరు సంవత్సరం అవుతుంది, ఒక్క దఫా కూడా మీరు విద్యార్థులకు రియంబర్స్మెంట్ డబ్బులు మీరు వేయలేదు. అలాగే పిల్లలకు అమ్మఒడి డబ్బులు ఉన్నాయి, అమ్మఒడి అయిపోయింది. ఇంకెప్పుడు వేస్తారు? ఎంతమంది ఉంటే అంతమందికి మీరు వేస్తారని చెప్పి ప్రతి తల్లిదండ్రులను మీరు మోసం చేసి ఈరోజు ఓట్లు వేయించుకున్నారు. పిల్లల ఈర్ అయిపోతున్నా సరే మీరు చేయబోతుంటే స్కూల్లో నుంచి ఇలాగే నోటీసులు మెసేజ్లు పంపిస్తున్నారు. మీరు డబ్బులు కట్టండి, లేదంటే పిల్లల్ని ఎగ్జామ్ రానివ్వను, స్కూల్కి రానివ్వండి అని చెప్పి మెసేజ్లు పంపిస్తున్నారు. ఇదే మీకు కావాల్సింది? ఇంత దారుణంగా మీరు పేద పిల్లల్ని మోసం చేస్తారా? దయచేసి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే ఈ సంవత్సరం దఫా మొత్తం రిలీజ్ చేయాలి. ప్రతి పిల్లల అకౌంట్ తల్లుల ఖాతాలో జగన్మోహన్ రెడ్డి గారు పాత విధంగా ఎలాగ తల్లుల ఖాతాలో వేసేవాళ్ళు అలాగే వేయాలి. అలాగే వసతి దీవెన కూడా, హాస్టల్లో వసతి దీవెనలు కూడా ఇంతవరకు ఒక్క దఫా డబ్బులు కూడా రిలీజ్ చేయలేదు. అందరికీ ఇవ్వాలి. జగనన్న ల్యాప్టాప్లు ఇచ్చాడు, ఇదే టైంకి ల్యాప్టాప్లు ఇచ్చాడు, పిల్లలందరూ చదువుకు ప్రోత్సహించారు. మీరు అధికారంకి వచ్చి సంవత్సరం అయినా సరే మీరు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా, ఒక రూపాయి అంటే విద్యార్థుల కోసం రిలీజ్ చేయలేదు. మీరు ఎంతసేపు దుబాయ్లో మ్యాచ్లు చూసుకోవడానికి, ఆటలు చూసుకునేంత శ్రద్ధ మీరు పేద విద్యార్థుల మీద పెట్టలేదు. మీరు క్రికెట్ మ్యాచ్ చూడటానికి మాత్రం మీరు దుబాయ్ వెళ్తారు. విద్యాశాఖ మంత్రి ఏర్రా బాబు హాస్టల్ అంటే క్రికెట్ చూడటానికి దుబాయ్ వెళ్ళారు. అవసరం అండి? పేద పిల్లలు ఇంత పరీక్షల టైంలో రగిలిపోతా మాకు ఫీజు రియంబర్స్మెంట్ వేయండి, మమ్మల్ని పరీక్షలు రానివ్వట్లేదు బాబు అని మొత్తుకుంటుంటే మీరు దుబాయ్ వెళ్ళి మ్యాచ్లు చూస్తున్నారు. మీరు వెళ్ళి రాష్ట్రాన్ని వదిలేసి. ఇదే అండి కరెక్ట్? మీరు వెంటనే అర్జెంటుగా తల్లుల ఖాతాలో అమౌంట్ని జమ చేయాల్సిందే. విద్యార్థులకి రక్షించాలి, మీరు విద్యార్థుల భవిష్యత్తుని కాపాడాలి. మీరు దయచేసి ముందు చేయండి.